సమగ్ర కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ లెక్కలను కేంద్రం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మాటిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి. ఇక మేడిగడ్డ ప్రాజెక్టును త్వరగా రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్లోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తామని మాటిచ్చారు మినిస్టర్స్. జాతీయ స్థాయిలో సమగ్ర కులగణన జరగాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సమగ్ర కులగణన జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్లో కాస్ట్ సెన్సెస్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పుస్తకాన్ని భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అన్ని కులాల సామాజిక, విద్యా, ఆర్థిక స్థాయిలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తెలంగాణ నిర్వహించిన సమగ్ర కులగణన దేశానికి ఆదర్శమని చెప్పారు భట్టి. దేశ కులగణనకు మన రిపోర్టు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ జేఏసీ నేతలతో భేటీ అయిన భట్టి విద్యుత్ డిస్కంలను ప్రైవేట్ పరం చేస్తామన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డిస్కంలను ప్రైవేట్ పరం చేయబోమని చెప్పారు. విష ప్రచారాన్ని విద్యుత్ ఉద్యోగులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు భట్టి విక్రమార్క. ఉద్యోగ సంఘాలతో ప్రతి నెల సమావేశం అవుతామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కాలపరిమితిని నిర్దేశించుకుని ప్రాజెక్టులను పునరుద్ధరించే పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. కాళేశ్వరం మరమ్మతులపై సెక్రటేరియట్లో రివ్యూ నిర్వహించారు మంత్రి. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, CWRPS ప్రతినిధులు, డిజైన్ సంస్థలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు మీటింగ్కు హాజరయ్యారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ కమిషన్ ఇప్పటికే 3 బ్యారేజీల పునాదులు, డిజైన్లలో తీవ్రమైన లోపాలను గుర్తించాయని తెలిపారు మంత్రి. ఈ 3 నిర్మాణాల్లోనూ సమస్యలు ఒకే రకంగా ఉన్నాయన్నారు. 3 బ్యారేజీల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. 2027-2028 వర్కింగ్ సీజన్స్ లో మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. డిజైన్ కన్సల్టెంట్ గా AFRY ఇండియా, IIT ముంబై జాయింట్ వెంచర్ ను ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. డిజైన్లను ఆమోదం కోసం వెంటనే సెంట్రల్ వాటర్ కమిషన్ కి పంపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పునరుద్ధరణ పనుల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని నియమించారు మంత్రి ఉత్తమ్. కల్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్ గా ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ కార్యకర్తలతోనే మార్కెట్ కమిటీ పదవులు భర్తీ చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. పటాన్ చెరువులో CSR నిధుల గోల్మాల్ పై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారన్న మంత్రి వివేక్ పటాన్ చెరువు, శంకర్పల్లి రోడ్డు పనులను ప్రారంభిస్తామని చెప్పారు. పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ సన్మాన కార్యక్రమానికి మంత్రి దామోదరతో కలిసి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు వివేక్ వెంకటస్వామి. మార్పులు తీసుకొచ్చే అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీని బలపరిచేది అవసరం ఉంది. ఎవరైతే నిజంగా సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వారికి MPTC, ZPTC ఇచ్చిన తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో తగ్గిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక డైరెక్టర్షిప్ పోస్టు, పార్టీ పోస్టు అందరికీ కూడా లభించేలాగా మనం పనిచేయాలని చెప్పి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మేజర్ గ్రామ పంచాయతీ, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క. ఎండల తీవ్రత విపరీతంగా ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో పర్యటించారు సీతక్క. కొత్తగూడలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు. పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లలో, అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా వెంటనే చలివేంద్రాలను పెట్టి వివిధ అవసరాల కోసం వచ్చినప్పుడు మంచినీటి ఎద్దడి ఉండకూడదు. ప్రజలకు అందుబాటులో మంచినీళ్లు ఆయా రోడ్ల మీద సెంటర్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించాలని కూడా ఆదేశించడం జరిగింది.
గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి త్వరలోనే కాలువలు పూర్తి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేకొండ భూ సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి చర్చించినట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి చిగురు మామిడిలో ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థలాన్ని పరిశీలించారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు మంత్రి పొన్నం. ఒక తెలంగాణ మోడల్ స్కూల్ మనం జాగా చూసినాం. 4 ఎకరాల జాగా స్కూల్స్ అవన్నీ ఇది ఇక్కడనే తెలంగాణ మోడల్ స్కూల్ కూడా చిగురుమామిడి మండల కేంద్రంలో పెడతా ఉన్నాం. దానికి కూడా అన్ని రకాలుగా అందరూ సహకరించమని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దాంతో పాటుగా హుస్నాబాద్ నుంచి కరీంనగర్ కు 4 లైన్ల రోడ్ అవుతుంది. దాన్ని కూడా అందరూ మీరు సహకరించి రోడ్డుని ఎండాకాలంలో పని అవుతుంది కాబట్టి వీలైనంత తొందరగా చిన్న చిన్న అంశాలు ఉంటే కూడా పక్కన పెట్టి అందరూ సహకరించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ లో ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్ వివాహానికి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు వేడుకలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.